సార్ గారికి పాదాభివందనాలు. అట్లాగే మన ఏ కార్యక్రమానికైనా మనస్ఫూర్తిగా సహకరిస్తూ అభిమానంతో ప్రేమతో ఇలాంటి కార్యక్రమాలని దిగ్విజయంగా జరగడానికి కారకులైన వాసుదేవ సార్ గారికి, ఇందాకే పరిచయం అయ్యారు జయారెడ్డి సార్ గారికి, మన కేవీఆర్ స్కూల్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి, మిగతా రంగనాథ్ గారికి, ఇంకా పేర్లు కొంచెం మధు, నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులకి, సీనియర్ జూనియర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. ఇందాకే శ్రీనివాస్ సార్ అయితే సహాయ సహకారాలని చెప్పారు. ఇది వింటుంటే నిన్న టీజీ కళాక్షేత్రంలో నాన్న అనే సినిమా ప్రీ రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా రాయలసీమకు సంబంధించి అసోసియేషన్ లేవు, ఉన్న తలా ఒక అసోసియేషన్ పెట్టుకొని ఉన్నారు. మేము బలంగా ఏది చేయలేకపోతున్నాం, కలిసికట్టుగా ఉండాలని ఒక వక్త చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా సుమారుగా నేను ప్రతి సంవత్సరం అటెండ్ అవుతున్నా, కానీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ సంవత్సరానికి ఇక్కడ కలుస్తున్నాం. అలా కాకుండా కొంచెం అప్డేట్ అవుతూ మన ప్రొఫెషన్ని మంచిగా తీర్చిదిద్దుకుంటూ, ఈ ప్రొఫెషన్లో ఇప్పుడు కాంపిటీషన్లో సంపాదించేది కుటుంబానికే సరిపోతుంది, పిల్లలకైతే ఇంకా అసలు ఈరోజు స్కూల్స్ కాలేజెస్లో దేంట్లో అయినా కూడా ఆర్థికంగా చాలా భారం అవుతుంది. చాలా మందిని చూస్తున్నా, కొంతమంది వస్తుంటారు, అడుగుతుంటారు. అలా కాకుండా ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి దాంట్లో ప్రతి కుటుంబానికి అనుకూలంగా ఉపయోగకరంగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడ పరిశ్రమల శాఖ మినిస్టర్ మనవారే, మన జిల్లా వారే, వారితో కూడా కలిసి ఆయన ద్వారా మనం ఏమేం పొందగలమో, ఏమేమి అవకాశాలు ఉన్నాయో కొంచెం తెలుసుకొని నెక్స్ట్ ఇయర్కి ఇదే ప్రోగ్రాంలో 365 రోజుల్లో ఏదో ఒకటి సాధించుకున్నాం అనే గొప్పగా చెప్పుకునేలాగా ఈ సభని ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నా. అలాగే నేను మార్నింగ్ స్టేడియం గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒకరిద్దరు ఫోటోగ్రాఫర్స్ రన్నింగ్ చేస్తూ ఉంటారు, చెమటలు కారిపోతుంటాయి. ఒకసారి అడిగిన, ఏం బా ఇంత సీరియస్గా చేస్తున్నావు అంటే, ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది సార్, కొంచెం ఫిజికల్గా ఫిట్ ఉంటే బాగుంటుంది అని చెప్తుంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ప్రొఫెషన్లో అన్ని విధాలుగా ఆరితేరితేనే మనం క్యాప్చర్ చేయగలం. ఫిజికల్గా ఫిట్ ఉండి మెంటల్లీ ఫిట్ లేకపోయినా ఇందాక సార్ చెప్పినట్టు మనం క్యాప్చర్ చేయలేం వాళ్ళ ఫీలింగ్స్ని. మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్ ఉంటే చాలా బాగుంటుంది. ఫిజికల్గా గ్రౌండ్కి పోతున్నాం, వాకింగ్ చేస్తున్నాం, అలాగే మెంటల్లీ కూడా కొంచెం ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, చాలా మందికి తెలిసి ఉంటుంది. రామచంద్రన్ మిషన్ కానీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కానీ ఉన్నాయి. కొద్దిగా ధ్యానం